హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, మనం ఇంట్లో నెయ్యిని కానీ చేసుకున్నాము అంటే, నేను ఆల్రెడీ నెయ్యిని ఇంట్లో ఎలా చేయాలని వీడియోని నా ఛానల్లో పెట్టాను. ఎవరైనా చేయలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అయితే నా నెయ్యిని ఇంట్లో చేసుకునేటప్పుడు మనకు లాస్ట్లో కొంచెం వేస్టేజ్ అనేది వస్తుందండి. అది ఏం చెయ్యాలి అనేసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. మేబీ నాకు తెలిసి కొంతమంది పడేస్తున్నారేమో. సో దాన్ని కూడా ఇలా చేసుకుని మళ్ళీ దాన్ని కూడా మనం ఫుడ్గా తీసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, జీలకర్ర, చిన్నగా తరిగిన మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి, మనకి కింద లాస్ట్లో ఉండిపోయింది ఇదేనండి. దీనిని తుప్పు ఆర్ గోదావరి అంటారు మా సైడు. మీకేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరేమని చెప్తారో. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అయితే మనం ఎంత రేషియోలో మనకి ఈ నేతుప్పు అనేది వచ్చిందో అదే రేషియోలో పెరుగుని తీసుకొని ఈ మరుగుతున్న దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. 1 మినిట్ అయ్యాక దీంట్లోనే కొంచెం పసుపు అండ్ సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఇది నెయ్యి నుండి వచ్చేది కాబట్టి ఫుడ్లో కూడా చాలా మంచిదండి. పిల్లలకి పెట్టినా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయండి. నెయ్యిని ఇంట్లో ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే ఇలా వేస్ట్ అయిపోయిందని పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా తినండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కంపల్సరిగా నచ్చుతారు. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది, పెరుగు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర ఆయిల్ అనేది పైకి అలా తేలి చాలా దగ్గర పడుతుంది ఆ కన్సిస్టెన్సీ అనేది. మీరు పిల్లలైనా పెద్దలైనా కూడా నెయ్యిని మన లంచ్లో, డిన్నర్లో తీసుకోవడం చాలా మంచిదండి. ఈవెన్ అది ఇంట్లో చేసుకునేదైతే ఇంకా మంచిది. సో ఈ రకంగా మనం తీసుకోవడం ఇంకా అసలు తప్పేం కాదు, చాలా హెల్తీ కూడా. పిల్లలకైతే కంపల్సరీగా పెట్టాలి నెయ్యి అనేది డైలీ 1 టైం అయినా. సో చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నెయ్యి తీసినోడు మిగిలిపోయేదాన్ని ఏమంటారో చెప్పడం మర్చిపోకండి.